హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. నేను కాకరకాయలు తీసుకొని ఈ విధంగా పల్లిచెట్టి ముక్కల్లాగా నేను కోసుకున్నానండి. వీటిల్ని శుభ్రపరచుకొని ఉప్పు, తర్వాత నిమ్మకాయ ఈ పిండి నీళ్ళల్లో, ఆ నీళ్ళల్లో ఒక 15 నిమిషాల పాటు నేను ఆ కాకరకాయ ముక్కల్ని ఉంచుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసాను. ఆయిల్లో ఈ ముక్కల్ని పిండి వేస్తున్నాను. నిమ్మకాయ ఉప్పు ఈ ముక్కలకి బాగా పట్టి మంచిగా ఇవి టేస్టీగా తయారవుతాయి. చేదు తగ్గుతుంది. ఆ నీళ్ళల్లో నుంచి నేను పిండి ఈ విధంగా వేసుకుంటున్నానండి. లైట్గా సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ మనము సాల్ట్ వేసి నానబెట్టుకున్నాం కదా, కొద్దిగా మాత్రమే వేసాను. దీన్నంతా బాగా కలుపుకున్నాం. మూత పెట్టి వీటిని 1 నిమిషం పాటు మగ్గించుకుందాం. 1 నిమిషం అయిందండి, ఇవి మగ్గాయి. ఇప్పుడు ఇందులో నేను పసుపు వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు. దీన్నంతా కలుపుకుంటున్నాను. ఇప్పుడు తెల్లగడ్డ, ఒక గడ్డను తీసుకొని ఆ పాయల్ని నేను స్మాష్ చేసుకుని దాన్ని వేసానండి. ఈ కాకరకాయలు ఈ తెల్లగడ్డలో ఉడికినందువల్ల మంచి ఫ్లేవరు, టేస్ట్ యాడ్ అవుతుంది. ఆ తెల్లగడ్డ దంచుకొని ఈ విధంగా వేసాను నేను. దీన్నంతా బాగా కలుపుకుంటున్నాను. మూత పెట్టి ఉడికించుకున్నాం. ఇది ఉడికేయండి. ఇప్పుడు ఇందులో నేను కారం వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ కారం, అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసాను. ఇదంతా బాగా కలుపుకుందాం. ఈ కాకరకాయ షుగర్కి చాలా మంచిది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చేదు తక్కువగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. అయిపోయిందండి. ఇదంతా ఆ పొళ్ళన్నీ ఈ కాకరకాయ ముక్కలకి పట్టి చక్కగా ఉడికింది. ఇప్పుడు సన్నగా తరుక్కున్న కరివేపాకును వేస్తున్నాను. షుగర్ పేషెంట్లకి చాలా మంచిది. పుల్లగా, కారంగా, చేదుగా, లైట్గా చేదు ఉంటుంది అంతేను, ఎక్కువ ఉండదు. చక్కగా మనం పప్పుచారులోకి, పప్పులోకి దీన్ని తీసుకోవచ్చు. ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది దీనికి. అంతే అండి, అయిపోయింది కాకరకాయ ఫ్రై. మీరు కూడా ఈ విధంగా తయారు చేయండి. మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.